భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మా, మేము తెలుసుకున్నాము మీరు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళను, బిచ్చగాళ్లను, ఆశ్రయం లేని వాళ్ళకు కూడా ప్రణవాశ్రమంలో వారికి ఇంత స్థానం కల్పించి వారిని బాగా చూసుకుంటున్నారు అని. అంటే ఒకప్పుడు నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపానండి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇలా రోడ్డు మీద ముష్టి వాళ్ళు ఎవరు ఉన్నా సరే, ప్రత్యేకంగా లేడీస్. ఎందుకనంటే నేను జాబ్ చేసేటప్పుడు 3 తాగేసి 70 సంవత్సరాల లేడీని రేప్ చేశారు. చేస్తే ఎవ్వరూ తీసుకెళ్ళలేదు, పోలీసులు కూడా అలా వదిలేశారు. ఆ సమయంలో అప్పుడు నేను ఇంటికి తీసుకొద్దామంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. అసలు ఫ్రెండ్స్ ఎవరి దగ్గర పెట్టినా ఎవరు ఒప్పుకోలేదు. అందుకని అప్పుడు ఒక రూమ్ తీసుకుని ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 10 రోజులు ఐసీయూలో పెడితే కానీ ఆవిడ బతకలేదు. ఆ తర్వాత ఇంటికి తీసుకొద్దాం అంటే ఎవరు ఒప్పుకోలేదు. అందువల్ల అప్పుడు ఒక అనాథాశ్రమం అని చెప్పి ఓల్డేజ్ వాళ్ళ కోసం పెట్టిన మాట వాస్తవం. దాన్ని త్రిదండ స్వామి మాకు కాకినాడలో స్వామివారికి నేను పూర్తిగా ఇటు వచ్చినప్పుడు అని అప్పచెప్పేయటం జరిగింది. ఇప్పుడు ఆశ్రమంలో ఓల్డేజ్ వాళ్ళని పెట్టుకోవట్లేదు. అంటే ఆశ్రమం ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు కాబట్టి హాల్స్ అయిపోయినాయి, మెడిటేషన్ హాల్స్ అవిను. కాబట్టి ఒకప్పుడు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటే కనుక అలాగా తీసుకువెళ్ళి నాకు తెలుసున్న వాటిలో జాయిన్ చేస్తాను. ఓకే, మీరు ధ్యాన సాధన కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో చేయిస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఓంకారంతో ధ్యానం అండి. ఎందుకంటే మేము దాంట్లోనే రీసెర్చ్ చేసాం కాబట్టి ఎన్నో సంవత్సరాలు దాంతో డిప్రెషన్ తగ్గించడము, లేకపోతే బాధల్లో వచ్చిన వాళ్ళకి ఆ ఓంకారంతో తెలియచేయటము. ఇప్పటికీ మా దగ్గర చాలామంది ఓంకారంతో చాలామంది సాధన చేస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతితోటి నేను స్త్రీలకు కానీ లేకపోతే కాలేజీలకు కానీ స్టూడెంట్స్ కానీ అన్ని రకాలుగా ఓంకారంతో ప్రత్యేకంగా ధ్యానం అనేది చేస్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి రోజును. నాతో పాటుగా మెడిటేషన్ చేయవచ్చు. భగవద్గీత క్లాసు ఉంటుంది. అలాగే ప్రణవాశ్రమం కాకినాడ అని కొడితే యూట్యూబ్లో కూడా నా మెడిటేషన్ సెషన్స్ ఉంటుంది. దాంతో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా చక్కటి విషయం, చాలా మంచి విషయం చెప్పారు. సో ముఖ్యంగా ఈ ప్రణవాశ్రమం యాక్టివిటీస్ ఏంటమ్మా? యాక్టివిటీస్ అంతా కూడా ప్రత్యేకంగా సాధన, డెప్త్ సాధనకి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే స్టూడెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే నెల తప్పనిసరిగా పూర్ పీపుల్కి సరుకులు సప్లై చేయటము, ఆపదలో ఉన్న ఆడపిల్లల్ని ఆదుకోవడము, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా హాస్పిటల్స్లో అనాథలు వీళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవడము, ఆటిజం పిల్లలకి ప్రత్యేకంగా మేము ధ్యానంతో వాటితోటి సేవలు చేయటము, అలా అనేక రకాలుగా ప్రణవాశ్రమం నుంచి సేవలు జరుగుతున్నాయి. అమ్మ, అసలు స్త్రీ ధర్మాలు ఏవి? స్త్రీ ధర్మం పురుష ధర్మం అని లేదండి, పాత్ర ధర్మం ఉంది. అంటే ఏ పాత్ర తీసుకుని పురుషుడైనా స్త్రీ అయినా, అది కొడుకు లేకపోతే భర్త, తమ్ముడు, అన్నయ్య, లేకపోతే స్త్రీ అయితే కోడలు, కూతురు, ఏ పాత్ర మీకు ఉందో ఆ పాత్ర మీరు తీసుకున్నారు. ఆ పాత్ర యొక్క ధర్మం ఉంటుంది. ఆ పాత్రని పోషణయే ధర్మం. ఆ పాత్ర పోషణ కరెక్ట్గా చేయాలి. దీనికి ఎక్కువ దీనికి తక్కువ కాకుండా, ఇప్పుడు తల్లిని ఒకలాగా, అత్తగారిని ఒకలాగా, లేకపోతే భార్యను ఒకలాగా, తల్లిని ఒకలాగా చూసే పరిస్థితి కాకుండా అన్ని పాత్రలు సమానంగా పోషించడమే ధర్మం. ఈ సమస్థితి ఎంతమందికి ఉందమ్మా? అసలు ఉండదు. కాబట్టి ఆధ్యాత్మికతలో సమస్థితి బ్యాలెన్స్ తెచ్చుకుంటూ జీవితాన్ని నడిపితే కరెక్ట్గా వెళ్తారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ చదువు, విద్యాబుద్ధులు అన్నీ నేర్పించారు. కొంతకాలం గడిచిన తర్వాత మీరు మాకు వద్దు అనే స్థాయికి పిల్లలు ఎదిగిపోయారు. ఆ పరిస్థితి ఎందుకు కలుగుతుందంటారు? స్వార్థమే ఈ పరిస్థితికి కారణం అండి. ఎందుకంటే తల్లిదండ్రులు విలువలు నేర్పకుండా, నువ్వు చదువుకో, సంపాదించుకో, మాకులా కష్టపడద్దు, నువ్వు సుఖపడు, ఇది మాత్రమే చెప్తూ గోరుముద్దలు తినిపిస్తే స్వార్థపు ముద్దలు తిన్నప్పుడు తప్పనిసరిగా అలా అలవాటైపోయి డబ్బు తప్పించి రెండవది నన్ను రక్షించట్లేదు అనే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి అవసరం అయిపోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చట్లేదు.
ఆ విలువలు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు, చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, తల్లిదండ్రులు చాలా విలువలతో పెంచుతారు. మరి ఆ బిడ్డలు ఎవరు అలా అనట్లేదు, చాలా గౌరవంగానే చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఒట్టి చదివే తప్పించి మిగతా నీకు అవసరం లేదు, మేము కూడా స్కూల్ పిల్లల్ని ఇలాగ సండే క్లాసెస్ ఉంటాయి పంపండి అంటే, మా పిల్లాడు పరీక్షలు అండి ఏంటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఐఏఎస్ పరీక్ష అంతా హడావుడి, అవి కుదరదండి, ఏ విలువలు వద్దు. నేను జాబ్ మానేసింది అందుకండి, విలువలు కాదు ముందు పోర్షన్ పూర్తి చేయండి అనడము. ఇలా ఎప్పటికీ నేను ఎప్పుడో 15 years 20 years బ్యాక్ చెప్పిన పిల్లలు, స్టూడెంట్స్, నేను ఇప్పుడు అమెరికాలో, కెనడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇప్పటికీ నా ఫ్లయర్ చూసి లేకపోతే టెంపుల్స్లో నా బ్యానర్ చూసి పరుగు పెట్టుకుని వచ్చి, అప్పుడు మీరు చెప్పిన విలువలు ఇప్పుడు మా పిల్లలకి తెలియజేసుకుంటున్నాం మేము అని పరుగులు పెట్టుకుని వస్తారు. నేను మర్చిపోతాను వాళ్ళని. అంటే ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు చిన్న వయసులో చాలా జాగ్రత్తగా పట్టుకుంటారండి. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అది ఉండిపోతుంది, జీవితాంతం వాడికి అది గుర్తుంటుంది. చిన్నప్పుడు నేర్పంది మొక్కై వంగంది మానై వంగదని, చిన్నప్పుడు నేర్పకపోతే అది పెద్ద అయిన తర్వాత రాదు. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచినప్పుడు ఈ సొసైటీ బాగుపడుతుంది. అలాగే ఆ బిడ్డ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బిడ్డ అభివృద్ధి చూసి వాళ్ళు సంతోషిస్తారండి, కరెక్ట్గా వెళ్ళగలుగుతారు. అందరు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే. కానీ ఆ పిల్లలు అభివృద్ధి అని అంటే చాలా బాగా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, మంచి మంచి కార్లు కొనుక్కుంటున్నారు, బిల్డింగులు కొనుక్కుంటున్నారు. కానీ మానసికంగా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తలకి విలువలు లేదు, అలాగే తల్లిదండ్రులు వస్తే భరించలేని పరిస్థితిలో ఉంటున్నారు, ఒత్తిడి తట్టుకోలేక. కాబట్టి గమనించి తల్లిదండ్రులు జాగ్రత్తగా విలువలతో కూడుకున్న జీవితాన్ని అందిస్తే వాళ్ళు చక్కగా పెరుగుతారు. జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? అర్థవంతం అని కాదు, అంటే జీవితం యొక్క లక్ష్యం తెలియాలి. 84 లక్షల జీవరాశుల నుంచి కొద్ది కొద్దిగా పుణ్యాన్ని పోగు చేసుకుంటే వచ్చిన మానవ జన్మ ఇది. ఇటువంటి మానవ జన్మ జ్ఞానంతో కూడుకుని ఉంది. ఆ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని జన్మరాహిత్యం వైపు వెళ్ళాలి అని అంటే ఈ జీవితము ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. అందరికీ కావాల్సింది హ్యాపీనెస్. అల్టిమేట్గా కావాల్సిన హ్యాపీనెస్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ డబ్బులతో వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, కానీ ఎప్పుడూ రావట్లేదు. మన పూర్వీకులను చూస్తే వాళ్ళు అలా హ్యాపీగా లేరు, వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నారు. ఏ సంపద లేకపోయినా, ఇన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము హిమాలయాలు వెళ్తూ ఉంటాము, ఎంతో డీప్ ఫారెస్ట్కి వెళ్తాము, ఏమీ ఉండదండి వాళ్ళకి, చాలా సంతోషంగా జీవిస్తారు. మనం మన బ్యాగ్ మోసారనో లేకపోతే ఏదైనా 10 రూపాయలు మనం ఇస్తే ఇంత డబ్బు ఎందుకమ్మా అని అడుగుతారు. అంటే వాళ్ళ డబ్బుతో పని లేదు, వాళ్ళకి డబ్బుతో అవసరం లేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పరుగులు లేవు. చిన్న కొండ ఏరియాలో ఒక 10 మంది కలిపి చిన్న పొలం చేసుకుంటూ మనకులా కాకుండా చాలా ఫ్రెష్గా వండుకొని ప్రకృతిలో హాయిగా ఆరోగ్యంగా జీవిస్తారు. సిటీకి రావాలంటే 40-50 కిలోమీటర్లు నడవాలి, చక్కగా నడిచి వచ్చేయగలుగుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎక్కడైతే అభివృద్ధి పేరు మీదుగా పరుగులు పెడుతున్నామో అక్కడ ఇలాంటి అనారోగ్యాలు, ప్రశాంతత లేకపోవడము, జీవన విధానము అర్థవంతముగా అంటే నిజంగా ఎవరి జీవితం వాళ్ళకి ఎందుకు వచ్చాను, నేను ఏం చేస్తున్నాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను అనే క్వశ్చన్ కూడా లేదు. ఆ కాన్షియస్నెస్ ఉండాలి కదా. మరి నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడికి భూమి మీదకి ఎందుకు వచ్చావు? అన్ని ప్రాణులు ఆహారం తీసుకుంటున్నాయి, అన్ని ప్రాణులు పిల్లల్ని కంటే అన్ని ప్రాణులు నిద్రపోతున్నాయి. మనం కూడా అదే పని చేయడానికి కాదు కదా వస్తాం. మానవ జన్మ అనేది ఎందుకు అనే విషయము తెలిస్తే జీవితం చాలా అందంగా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.